నేను డైలీ పెట్టేటువంటి షార్ట్ వీడియోస్ని చూసే ఉండి ఉంటారు. అందులో నా డైలీ లైఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి పూర్తి వీడియో. అసలు డైలీ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే, మనం భోజనాల కార్యక్రమం చేస్తున్నాను కదా, నేను ఏదో డబ్బు ఉన్నవన్నీ అయ్యండి ఆ కార్యక్రమం చేస్తున్నానని చాలామంది అనుకుంటూ ఉన్నారు. నేను ఏం పని చేస్తుంటే నాకు డబ్బులు వస్తున్నాయి, వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నానో చెప్పడానికి డైలీ వ్లాగ్ చేస్తూ ఉన్నాను. అది కూడా నేను ఏదో గొప్పవాడిని అయిపోదామని కాదు, జస్ట్ ఒక్కరైనా ఆలోచించకపోతారన్న చిన్న ఆశతో. ఉదయాన్నే పాలకొల్లు 2 సార్లు కిరాయికి వెళ్ళిపోయాను. ఒకసారి పాలకొల్లు నుంచి వస్తూ ఫ్రూట్స్, ఇంకొకసారి కేక్స్ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఈ వ్యాపారాలే గత 5 సంవత్సరాలుగా నన్ను, నా కుటుంబంతో పాటు అనేక మంది నిరాశలను పోషిస్తూ వస్తున్నాయి. మధ్యాహ్నం షాప్ నుండి భోజనానికి ఇంటికైతే వెళ్ళిపోయాను. హెల్తీగా మెంతికూరతో భోజనం. 1749 రోజు ఈరోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్తున్నాను. ఈ ప్రయాణం అంతట్లోనూ వండర్ ఏంటో చెప్పనా, సుమారు 1200 రోజు వరకు నాకు కనీసం సొంత బండి కూడా లేదు. ఇంటి దగ్గర చాలామంది చెల్లెళ్ళ తమ్ముళ్ళ బండ్లు అయితే తీసుకుని భోజనాలు ఇచ్చొచ్చు అన్నీ. అలాంటిది ఈ భోజనాల ప్రయాణం కోసం పెట్రోల్ కూడా చాలా ఖర్చులు అవుతూ ఉంటే నేను దాచుకున్న డబ్బులతోనూ అలాగే కొంతమంది సహకారంతోనూ ఈ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నమాట. అప్పటి నుంచి కూడా మెజారిటీగా ఈ ఆటోలోనే భోజనం అయితే తీసుకుని వెళ్తూ ఉంటాం. మన ఈ ఆటోకి భోజనాలు తీసుకునే చాలామంది పిల్లలు పెట్టిన పేరేంటో తెలుసా, బొవ్వ బండి. ఇప్పుడు మన బొవ్వ బండిలోనే భోజనం అయితే తీసుకెళ్తాం. ఇప్పుడే భోజనాలు ఇచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాను. ఈ మన ప్రయాణంలో మన మెయిన్ మోటో వచ్చేసి భోజనాలు ఇచ్చేది వికలాంగులు, వృద్ధులు, అలాగే నిరాశలైన వారు. ఎప్పుడైనా ఎక్కువ పార్సల్ తీసుకువెళ్తే కనుక వేరే వాళ్ళకి ఆకలితో ఉండే వారికి ఇస్తాం, కానీ మన మెయిన్ మోటో వచ్చేసి వృద్ధులు, వికలాంగులే. మధ్య ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటంటే, రెగ్యులర్గా వాళ్ళకి ఎందుకు భోజనం ఇస్తున్నామని. మనం ఏమన్నా ఫోటోషూట్ చేస్తారమ్మా రోజుకో కొత్త ప్లేస్లోకి వెళ్ళడానికి. అలాగే ఈరోజు మన దగ్గర భోజనం తీసుకుని కడుపు నింపుకున్న వారికి తర్వాత రోజు ఆకలి వేయకుండా ఏమైనా ఉంటుందా? వాస్తవానికి మొదటి నుంచి కూడా మన ప్రయాణాన్ని గమనిస్తున్న వాళ్ళకి తెలుసు, రెగ్యులర్గా మనం కొంతమందికి భోజనాలు అయితే ఇస్తూ ఉంటాం. ఇక వీడియోస్లో రెగ్యులర్గా వాళ్ళు ఎందుకు కనపడతారు అంటే, రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారని మనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఫోన్ అనేది, మొబైల్ కెమెరా అనేది రెడీ చేసుకుని భోజనం అయితే ఇస్తాం. కానీ వాళ్ళకి కాకుండా మనం బాటసారులకు, అలాగే అక్కడక్కడ ఎదురైన నిరాశలకు, వికలాంగులకు భోజనం ఇస్తాం. కానీ వాళ్ళు ఎదురైనప్పుడు ఏమన్నా ఒక క్షణం ఆగండి, కెమెరా తీసుకుంటున్నాం, ఫోన్ తీస్తున్నాం, వీడియో తీసుకుంటాం అని చెప్పం కదా, అంత స్కోప్ ఉండదు, అంత టైం ఏమి ఉండదు. సో కాబట్టి పార్సిల్ ఇచ్చేస్తాం, కానీ అక్కడ వీడియోస్ లాంటివి తీయం. మెజారిటీ టైమ్స్లో అలా వీడియో తీయడానికి అవ్వదు. మన ఈ ప్రయాణం ఏమి వీడియోస్ కోసమేమి ప్రారంభం అవ్వలేదు. మనం అసలు ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు అసలు వీడియోస్ తీసేవాళ్ళమే కాదు. చాలామంది ఆత్మీయులు, కొంతమంది స్నేహితులు వీడియోస్ తీయచ్చు కదా, మరి కొంతమందికి ప్రోత్సాహంగా ఉంటుంది అని చెప్తున్నారని వీడియోస్ అయితే ప్రారంభించాను. అది కేవలం ఒక్కరైనా ఆలోచిస్తే చాలు అనుకుని ఈ వీడియోస్ ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాం. కానీ ఇప్పటికే చాలామంది బ్రదర్ నీకు సపోర్ట్గా మేము ఉన్నామని తమ ప్రేమను, సపోర్ట్ను తెలియజేశారు. వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ విధంగా భోజనాలు ఇచ్చేసి ఆటో ఛార్జింగ్ పెట్టి మరలా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. తమ్ముడు చందు, నేను వచ్చే వరకు షాప్ దగ్గర మనోడైతే ఉన్నాడు. షాప్ నుంచి ఇంటికి వచ్చి మధ్యలో స్నాక్స్గా వేడివేడి మిరపకాయ బజ్జీలు. మరలా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. కొన్ని జ్యూసెస్ ఆర్డర్ వస్తే వాటన్నిటిని కూడా చేస్తాను. ఇప్పుడే షాప్ దగ్గర నుంచి ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఆచరణ దగ్గర గుంటూరు అయితే వెళ్తున్నాం. సురేష్ అనే వాళ్ళ ఇంటి దగ్గర థ్యాంక్ గివింగ్ ప్రేయర్కి. సాక్ష్యం ఇస్తున్నారు ఏమని, నీలో ఉన్న ఈ విశ్వాసం అంతకంటే ముందుగా నీ అవ్వలో చూశాను, నీ తల్లిలో కూడా చూశాను అని సాక్ష్యం చెప్పినప్పుడు ఆ మాటలు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్థం ముగించుకుని ఇంటికైతే వెళ్తున్నాం. టైము 11 అయితే దాటేసింది. చుట్టూ చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇదేమి కొత్త ఏం కాదు, నాకు అలవాటు అయింది. అర్ధరాత్రులు ఇలా నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్ళడం అలవాటే. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్ళే ప్రతిసారి కూడా మ్యాక్సిమం ఇదే టైం అవుతుంది, 12-1 గంట అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఎంత నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలన్నీ కూడా అలవాటు అయిందే కాబట్టి పెద్దగా భయం కూడా ఏమి అనిపించదు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఈ విధంగా డే అయితే కంప్లీట్ అయ్యింది. ఈరోజు ఈ విధంగా మన డే అయితే గడిచిపోయింది. ప్రతిరోజు ఇలా ఉంటుందని చెప్పను, కానీ ఇన్సూరెన్స్ ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉంటుంది. చివరిగా ఒక విషయం, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా, అది భార్య భర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఇద్దరి వ్యక్తుల మధ్య ఎక్కువ శాతం మనస్పర్ధలు రావడానికి కారణం
మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి మాటలు, ఆ మాటల్లో కూడా ఎక్కువ శాతం కల్పిత మాటలు ఉండడమే. కాబట్టి మూడో వ్యక్తి మాటలు వినే విషయంలో జాగ్రత్త.